సో ఈ రోజున మన సెన్సస్ చూస్తే కనుక 2022 ఇండియాలో దాదాపుగా 19 లక్షల మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడ్డారని తెలిసినప్పుడు షాక్ తిన్నాను. దాదాపుగా 2 మిలియన్ పీపుల్ గాట్ ఎఫెక్టెడ్ అండి. ఇది చాలా అలార్మింగ్గా ఉంది. ఇది కాకుండా ప్రతి సంవత్సరం 12% చొప్పున ఎన్హాన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్స్, బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్, బికాస్ ఆఫ్ అవర్ కేర్లెస్నెస్, ఆల్మోస్ట్ ఎన్నో రకాలుగా ఉంది. సో ఈ క్యాన్సర్ అనే దాన్ని ముందస్తుగా మనం గుర్తించగలిగితే నివారించడం అనేది ఇది నాట్ ఏ బిగ్ డీల్. అదే చెప్పారు, మనకున్నటువంటి టెక్నాలజీని, మనకున్నటువంటి అవైలబుల్ ఈ మిషన్స్ అవి కొత్తగా ఇందులో పెట్టినటువంటి మిషన్స్ మూలంగా. అండ్ ఇది కాకుండా మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే మన హాస్పిటల్ దాకా రావాల్సిన అవసరమే ఉండదండి. అసలు వీళ్ళకి పని పాట ఉండదు. వీళ్ళు పెట్టినటువంటి ఈ టెక్నాలజీ ఎన్ని కోట్లు పెట్టి కొనుంటారు నాకు తెలియదు, కానీ అవి అట్లా ఏగలు ముసురుకుంటూ కూర్చుంటారు. ప్లీజ్ వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. వాళ్ళు కొన్నా పర్వాలేదు, వాళ్ళకి లాభం రాకుండా చేయండి. అసలు హాస్పిటల్ రావద్దు. మీరు ఆరోగ్యంగా ఉండగలిగితే కనుక, మీరు బ్యాడ్ హ్యాబిట్స్కి ఇండల్జ్ అవ్వకుండా ఉంటే, వ్యసనాలకు లోను కాకుండా ఉంటే, ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్లు చేసుకుంటూ ఉంటే కనుక, స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటుంటే కనుక మీరు డెఫినెట్గా చాలా చాలా బాగుంటారు. ఈ మధ్యకాలంలో ఒక పాప రేణుక అని బెజవాడ నుంచి వచ్చింది ట్రీట్మెంట్ తీసుకుంటూ. అమ్మాయి నాకు ఆఖరి కోరిక చిరంజీవిని చూడాలని చెప్పేసి. అమ్మాయి ఇది ఆఖరి కోరిక కనుక, అమ్మాయి ఇది ఫస్ట్ కోరిక, రా నా దగ్గరికి, నువ్వు ఉంటావని అమ్మాయికి నేను మాట్లాడినప్పుడు అమ్మాయి ఎనలేని జోష్ వచ్చేసింది ఆ పిల్లకి. ఇప్పుడు చాలా బాగుంది ఆ పిల్ల, ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో కనిపెట్టారు కాబట్టి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి.